మొన్నటికి మొన్న గుంటూరు కేంద్రంగా జిన్నా టవర్ సెంటర్ పై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇప్పుడు బెజవాడ కేంద్రంగా ఉన్న లెనిన్ సెంటర్ పై మరో గొడవ మొదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన కామెంట్స్ తో హీట్ రాసుకుంది. బెజవాడ కేంద్రంగా వామపక్షాలపై కమలదళం రాజకీయ అస్త్రాలు ఎక్కుపెట్టింది. ఏకంగా లెనిన్ పేరుతో ప్రధాన వ్యాపార కూడలి ఉండటంతో ఆ పేరును మార్చాలంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ చేసిన కమెంట్స్ రచ్చకు దారితీశాయి. దీనిపై వామపక్ష పార్టీలు సీరియస్గానే రియాక్ట్ అయ్యాయి. రాజకీయాల కోసం లెనిన్ పేరు వాడుకోవడం ఏంటని ప్రశ్నించాయి. అయితే ఇలాంటి వివాదాలు ఏపీలో కొత్తేమీ కాదు. ఆ మధ్య గుంటూరు కేంద్రంగా జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అప్పట్లో వైసీపీ సర్కార్ ఉంది. భారతీయ జనతా పార్టీ డిమాండును పెద్దగా పట్టించుకోలేదు. కేవలం రాజకీయ స్టంటుగా అది మరుగున పడింది. బెజవాడ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కమ్యూనిస్టులు. ఇది ఒకప్పటి మాట అనే అభిప్రాయమూ లేకపోలేదు. భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు స్వీకరించే క్రమంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. దారిలో ఎదురుపడిన లెనిన్ సెంటర్ను కేంద్రంగా చేసుకుని మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లెనిన్కు మన దేశానికి కనీసం బెజవాడ వాసులకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు లెనిన్ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు మాధవ్. మన కోసం, మన భాష కోసం పనిచేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, మున్సిపల్ శాఖకు చెందిన అధికారులను కోరతామన్నారు. మన తెలుగు జెండాని ప్రపంచవ్యాప్తంగా ఎగిరించి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎవరైతే మన భాషా సంస్కృతి యొక్క వైభవాన్ని పెంచారో ఇటువంటి మహనీయులని స్మరించుకుంటూ ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ సెంటర్. లెనిన్కి భారతదేశానికి సంబంధం ఏమిటి? ఎందుకు ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ అనే పేరుంది? ప్రజలు ఆలోచించాలి. మన ప్రాంతంలో పుట్టి మన భాషకి అత్యున్నత శిఖరానికి మన జెండాని ఎగరవేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఉన్న ఈ ప్రాంతం ఎవరికి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం ఉందనే విషయం తెలియదంటే ఆ విధంగా ప్రయత్నం జరగాలి. మేము తప్పనిసరిగా విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటు అనేక మంది కవులు, రచయితలు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల యొక్క ప్రాశస్త్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాను. మాధవ్ కమెంట్స్పై వామపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంటని ప్రశ్నించాయి. విజయవాడలో లెనిన్ సెంటర్ ఎవరూ నిర్ణయించిన పేరు కాదన్నారు నేతలు. కాలక్రమంలో ప్రజలు నిర్ణయించుకున్న పేరుగా పేర్కొన్నారు. దాన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని చెబుతున్నారు. విశ్వనాథ సత్యనారాయణ పేరుతో విజయవాడ మాచవరంలోని ఒక వీధికి పేరు పెట్టారని తెలిపారు. కవి సామ్రాట్ గ్రంథాలు, భావాలపై ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ గౌరవిస్తారన్నారు. విజయవాడలో అనిబిసెంట్ పేరుతో బీసెంట్ రోడ్ దశాబ్దాల క్రితమే రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. విజయవాడ నగరంలో అనేక మంది ప్రముఖులను పార్టీలకు అతీతంగా గౌరవించుకునే సాంప్రదాయం ఉందంటున్నారు కామ్రేడ్లు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మరి ఆయనకేం బుద్ధి పుట్టిందో కానీ విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు పెట్టాలని చెప్పి ఆయన అంటా ఉన్నారు. పైగా లెనిన్కి ఏం సంబంధము అని చెప్తారు. మరి మాధవ్ తెలుసు లేదో నాకు తెలియదు. పైగా ఆయన విదేశీయుడు కాబట్టి ఆయన పేరు పెట్టారంటే మరి నిన్ననే మోదీ గారికి అక్కడ బ్రెజిల్లో కూడా ఆయనకి అత్యున్నత పురస్కారం అవార్డు ఇచ్చాడు. మన ఇటీవల కొన్ని దేశాల్లో కూడా ఆయనకి అవార్డులు ఇచ్చారు. మరి మీరు అంత ఇదైనప్పుడు మీరు కూడా అవార్డులను కూడా తిరస్కరించారు. ఒక మాటలో చెప్పాలంటే అజ్ఞానులు మాట్లాడే మాటలు ఇది. ప్రపంచ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రకంగా మాట్లాడడు. విజయవాడ లెనిన్ సెంటర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాలను తీసుకొచ్చే రీతిలో ఉన్నాయి. విజయవాడ అభివృద్ధిని అడ్డుకునే రీతిలో ఉన్నాయి. ప్రజల ఐక్యతని విఘాతం కలిగించే రీతిలో ఉన్నాయి. లెనిన్ సెంటర్ పేరు ఎవరో పెట్టింది కాదు, కాలక్రమంలో ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు. దాన్ని అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రముఖ కవి, గౌరవనీయులు. ఆయన గ్రంథాలు, రచనలతో ఎవరికెన్ని అభిప్రాయాలు ఉన్నాయో ఆయన అందరూ గౌరవిస్తారు. విజయవాడలో ఆయన పేరుతో వీధి కూడా ఉంది. మరి వాడు బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యి దాన్ని ఆయన వివాదం చేయటం దేనికి సంకేతం? మొత్తం మీద అటు జిన్నా టవర్ రగడ, ఇటు లెనిన్ సెంటర్ దుమారం ఏపీలో భారతీయ జనతా పార్టీ అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లో చర్చకు తెరతీసింది. మరి ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు, ఇక్కడితో వదిలేస్తారు? కాలమే సమాధానం చెప్పాలి.